పార్టీ అధినేత కాసాని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సామాజిక వర్గాలకు నయవంచన చేశాడని, 42% రిజర్వేషన్లు కల్పిస్తానని, అలా చేయని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రకరకాల నాటకాలు ఆడి చివరకు ఇప్పటి వరకు ఉన్న 22% రిజర్వేషన్లు అడ్డంగా కోసి 17% రిజర్వేషన్లు బీసీలకు కల్పించి ఎన్నికలు పెడుతున్నాడని, బీసీల ద్రోహిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ ఘాటుగా విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు భక్తుల సిద్ధేశ్వర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండికల్ మండలంలోని చర్చి గాగిల్లాపూర్లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని మద్దతును తెలిపారు జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్. సభకు నమస్కారం. బీసీల కోసం వారి జనాభా ఎంతో అంత చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని సంకల్పంతో ప్రముఖ సామాజికవేత్త హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు భక్తుల సిద్ధేశ్వర గారు ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేయడానికి జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. ఆమరణ నిరాహార దీక్ష గతంలో కూడా 2-3 సార్లు, ఒకసారి హైదరాబాద్ లో, ఒకసారి ఢిల్లీలో కూడా వారు బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే మిత్రులారా, ప్రజలారా, ఇక్కడ స్పష్టంగా అసలు రిజర్వేషన్లు ఎందుకు అవసరము, ఎందుకు ఇవ్వాలనే అంశాలపైన అందరూ చర్చిస్తున్నారు. సమాజం మొత్తం తెలిసిందే. సంపదపై అందరికీ హక్కు ఉండాలి. ఆ హక్కు ఇవ్వడం అనేది ఇప్పుడు సాధ్యం అంత ఈజీ కాదు. కాబట్టి ఫస్ట్ రాజ్యాధికారం ద్వారా జనాభా ఎంతో వారికంతా ఆ సీట్లను కేటాయించినట్లయితే సంపద క్రమేణా జనాభాకు పంచబడుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ రిజర్వేషన్ అనే డిమాండ్ వస్తుంది. అల్టిమేట్ గోల్ ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలందరికీ చెందే విధంగా భారత ప్రజాస్వామ్యము పరిణమించాల్సినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భం నేపథ్యంలోనే 78 ఏళ్లుగా ఈ దేశంలో కొన్ని వర్గాలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కులాలు మాత్రమే ఈ దేశ సంపద మొత్తము అనుభవిస్తున్నాయి. దీంట్లో ఈ 78 ఏళ్లలో కనీసం అప్పుడు రాజరిక పరిపాలన ఉన్న రోజుల్లో రాజే ఒక్కడే తినేవాడు. తింటే చూస్తే అందరినీ ఈక్వల్గా చూసేవాడు. లాబింగ్ వ్యవస్థ అక్కడ ఉండబోయేది. రాజుకు నచ్చితే ఓకే, నచ్చకపోతే లేదు. కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకున్నాం. కానీ కొన్ని వర్గాలు చట్టాన్ని, శాసనసభని, రాజ్యాంగాన్ని లేదా చట్టసభలను, పార్లమెంటుని తమ కబంధాస్తాల్లో పెట్టుకొని పేరుకు చట్టాలు చేస్తూ, ఇన్ని చట్టాలు కూడా అవసరం లేదండి. భారత రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి. దాన్ని అమలు చేస్తే ఇప్పటికీ భారతదేశము ప్రపంచ నెంబర్ 1 అయ్యేది, లేదా పేదలు లేని భారతదేశంగా అయ్యేది. కానీ అది అమలు చేయట్లేదు. దాన్ని సాకుగా చూపించి ఎందుకు అమలు చేయట్లేదు అంటే చేసే దగ్గర కూర్చున్నది కొన్ని కులాలు, కొన్ని ఓసీ కులాలు. అప్పటికే సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి కులాలు. ఇక్కడ అగ్రవర్ణాలు కాదు, అగ్రవర్ణం ఏదీ లేదు. మిత్రులారా, ఈ పదాలు ఉపయోగించకండి. మనల్ని మించినటువంటి అగ్రవర్ణం ఎక్కడా లేదు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఏవైతే చెరబట్టినాయో, ఎందుకంటే ఇక్కడ ఓసీలందరూ కూడా శూద్రులే, మరి వారట్లాగా అగ్రవర్ణమైన. సో మనలో, మన తమ్ములో, అన్నలో మనకంటే 2 ముక్కలు తెలివంతులు కావటం వల్ల ఈ తెలంగాణ సంపదనంతా తమ చేతుల్లో పెట్టుకున్నారు. అది ఎల్లయ్య కులమా, మల్లయ్య కులమా, పుల్లయ్య కులమా పక్కన పెట్టండి. కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేవి ఫస్ట్ రావాలి. రిజర్వేషన్ల పోరాటం ఒకవైపు, చట్టసభల్లో మనమే కూర్చోవటం ఇంకొక వైపు.
రెండు ఏకకాలంలో పోరాటాలు జరగాలి. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి కుట్రకి ప్రధాన ద్రోహి, ప్రధాన ముద్దాయి, ప్రధాన నేరస్తుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఆయన ఆడిన నాటకము చిన్న సన్నా కాదు. 8 నెలలుగా రిజర్వేషన్లు 42% ఇస్తానని దానికి ప్రాతిపదిక ఏందో తెలవకుండా పెట్టిండు. దానికి ఆయన అంటాడు 69% తమిళనాడులో కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి దగ్గరగా ఇది 42 పెడితే ఈక్వల్ గా 69కి అవుతాయి కాబట్టి ఏ అడ్డంకి రాదని కొంచెం డ్రామా ఆడి 42 తెచ్చిండు. సరే, అరే 56% భారత బీసీ జనాభా ఉంది, ఇయ్యమని అడిగినప్పుడు నువ్వు 42 ఇస్తున్నాను. సరే, ఇప్పుడు ఉన్నటువంటి 22ని 42 చేస్తుండవు, 20 వస్తున్నాయి అదనంగా, కానీ ఫస్ట్ అయితే ఎంతో కొంత వస్తుంది కదా అని బీసీ సమాజము, బీసీ ఉద్యమకారులు, అనేక మంది సంస్థలు, బీసీ ఉన్నతిని కోరుకునే జయస్వరాజ్ పార్టీ లాంటి పార్టీలన్నీ కూడా ఆనాడు ఓకే సార్ కానీలే అనుకున్నాయి. కానీ నువ్వు చేసింది ఏంది? అంతకు ముందున్నాడు 33ని 22 చేసిండు. నువ్వేమన్నావు? 22ని 42 చేస్తున్నాను. 42 పేరుతోటి రకరకాల డ్రామాలు ఆడి జనాభా రిపోర్ట్ తెప్పించుకోవటము, తర్వాత మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోటి రకరకాల మాటలు చెప్పించటము, కామారెడ్డి డిక్లరేషన్, ఓట్లయిన దాకా రకరకాల నాటకాలు ఆడిండు. ఇది ఈ 22% కూడా ఉండటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నేరుగా పర్సంటేజ్ని తగ్గిస్తే ప్రజా వ్యతిరేకత వస్తుంది కాబట్టి చట్టసభల్లో, అసెంబ్లీలో ఒక చట్టం చేసినట్టు నాటకం ఆడి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపితే గవర్నర్ దగ్గర ఆగిపోయింది. ఆగిపోతుందని ఆయనకు తెలియదా? మనకే తెలుసా? సీఎం సీట్లో ఉన్న ఆయనకి ఎంతమంది చెప్తారు? ఆయనకు ఒక బుద్ధిహీనుడు, తెలియత కూడైనా. సో ఆయనకు తెలుసు ఆగిపోద్దని తెలుసా ఇంకో జీవో కూడా ఇచ్చిండు. అది ఆయనకు తెలుసు. దాన్ని ఎట్లా ఆపాలో తెలిసి కూడా తన అనుంగ శిష్యుడో లేకపోతే తన అనుచరుడు, తన వర్గాన్ని సపోర్ట్ చేసే వ్యక్తితోటో మళ్ళీ కోట్ల కేసు వేయించి దాన్ని ఆపించాడు. ఇదంతా డ్రామా. కోట్లు ఎక్కడియండి? ఆకాశాన్ని చూడుపడ్డా? భారత రాజ్యాంగం ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో ఒక భాగంగా పుట్టిందే కోట్లు. భారత రాజ్యాంగం యాచ్ వచ్చింది ఏమన్నా ఆకాశాన్ని చూడుపడిందా? ఈ దేశ భారత రాజ్యాంగ పరిషత్ కూర్చొని ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఈ దేశానికి ఎట్లా ఉండాలి అని మనలాంటి వాళ్ళు కూర్చొని రాసిన బుక్కే అది. అదే ఎక్కడి నుంచో రాలే కదా. అంటే ఈ రెండెందుకు చెప్తున్నా అంటే, భారత రాజ్యాంగంలో ఏదైనా సీలింగ్ ఉందన్నా పార్లమెంట్లో కూర్చొని దాన్ని మార్చుకోవచ్చు. సుప్రీంకోర్టులలో ఏమైనా తేడాలు ఉన్నాయన్నా పార్లమెంటు చట్టాన్ని చేసి దాన్ని సుప్రీంకోర్టుకి ఇచ్చినట్లయితే సుప్రీంకోర్టు పాటించాల్సిందే. అల్టిమేట్ ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం చేతుల్లోనే పవర్ ఉంటుంది. ఇవన్నీ ఈ రేవంత్ రెడ్డికి తెలవదా? అన్నీ తెలుసు. ఈ నాటకాలు ఆడి జీవోల పేరు మీదతోటి, ఆ పేరుతోటి నేను చేస్తున్నా, చెమటోడుస్తున్నా, మీకోసం ఎంతో చేస్తున్నా, అవసరమైతే మీకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతానని కూడా ఓ మాట అన్నాడు. మరి సోయలేదా రేవంత్ రెడ్డి? ఎందుకు పోతున్నావు ఇప్పుడు? ఈ అటు నుంచి ఎందుకు పోతున్నావు? నిన్ను ఎవడో ఉరుకోమన్నాడు? ఆపు. నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ ఎన్నికలు ఆపు. ఎవడడిగిండు? అడిగితే ఎవడు అడుగుతాడు? కేంద్రం అడుగుతుంది నిన్ను. చెప్పు. ఇక్కడ ఉన్నది బీసీల డిమాండ్ ఉన్నది, పోరాడుతున్నారు వాళ్ళు, మేము ఇవ్వాలనుకుంటున్నాం, లేదా మాకెందుకు పేరు, నువ్వే ఇయ్యి, నీ పేరు మీద పోద్ది అని ఆ బరాదు పోయిందే ఉంది. 3,000 కోట్లు 3,000 కోట్లు తింటున్నావు. 3,000 మంది మా ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులుగా కావాల్సినటువంటి వాళ్ళు తమ అవకాశాలను కోల్పోయారు. వాళ్ళకంటే ఎక్కువ నా నేను 3,000 కోట్లు. ఇదంతా పెద్ద డ్రామా. ఇది కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పేరుతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులలో ద లీడర్, కాంగ్రెస్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ద్రోహి, బీసీల ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే అన్న, మీ దీక్ష సందర్భంగా మీరు నిరంతరంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ బీసీ బిడ్డకు కూడా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ పోరాటాలు ఏంటని, వాళ్ళ ఎందుకు నష్టపోయారని తెలుసు. ఈ
రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి కొట్టాలి. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చినట్టు వాగ్దానం ఆయన. అంతకుముందు ప్రభుత్వాన్ని కోల్చడానికి బీసీలు ఎందుకు కూల్చిర్రు? వీడు 42% ఇస్తానంటున్నాడు, కాంట్రాక్టర్లో వాటా ఇస్తానంటున్నాడు, మనకు పెద్ద బీట వేస్తానంటున్నాడు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తానంటున్నాడు. ఎమ్మెల్యే సీట్లు వచ్చేప్పుడు ఎంతే ఇబ్బంది పెట్టిండో వాళ్ళని. ఇవన్నీ నమ్మి ఆ బీసీ సామాజిక వర్గం 60% పైగా ఉన్నటువంటి సామాజిక వర్గము ఒకవైపు తిరగటం వల్ల రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి సీఎంగా మారిండు. మారిన మరుక్షణమే దొరను కూలుస్తున్నాం అన్నాడు. ఎస్, ఒక్క దొర పోయిండు. ఇప్పుడు వార్డుకొక లేదా గల్లీకి ఒక దొర వచ్చింది రేవంత్ రెడ్డి హయాంలో. ఒక్క దొర పరిపాలన ప్రమాదకరమా? బజార్కి ఒక్క దొర ఉన్న పరిపాలన ప్రమాదకరమా? ఆలోచించండి. రేవంత్ రెడ్డిని ఎక్కడ ఏ సభల్లో సమావేశాలు జరుగుతున్నా, తెలంగాణలో ఎక్కడ తిరుగుతున్నా ఈ బీసీ వర్గాలు, బీసీ ఉద్యమకారులు, బీసీ పోరాట యోధులు అతనిని అడ్డగించి అతనిని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే విధిలేని పరిస్థితుల్లో 56% ఎందుకేడు, 42% నువ్వెవరు రాయించడానికి, మా జనాభా ఎంతుందో అంతి, మా ఓటా ఎంతుందో అంతి అనే డిమాండ్ రావాల్సిన సందర్భం ఉంది. అటువైపుగా మన పోరాటాలు ఉండాలని, ఈ పోరాటానికి మేము జై స్వరాజ్ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జై స్వరాజ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.